తెలంగాణలో ఇప్పటికే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఆ ఫలితాల్లో హస్తం పార్టీ విజయ దుందుమ్మి మోగించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మెజార్టీ సీట్లను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన స్థానాల్లో గెలిచేందుకు ముఖ్యమైన నేతలను బరిలో దింపేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తోందట. వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే ప్లాన్తో హస్తం పార్టీ ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నుంచి పార్లమెంటు ఎన్నిక బరిలో నిలిచి ఆ నేతలపై జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్ను కేబినెట్లోకి తీసుకుని వరంగల్ పార్లమెంటు బరిలోకి దింపాలని యోచిస్తోంది కాంగ్రెస్. ఇక హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్న ఫిరోజ్ ఖాన్ కు సైతం మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోంది. మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును మంత్రివర్గంలోకి తీసుకుని మల్కాజ్గిరి పార్లమెంటు బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ ముగ్గురు నేతలను కేబినెట్లోకి తీసుకునే అంశం పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి పయనమవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ జోస్ మీద ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే టార్గెట్గా పావులు కదుపుతోంది కాంగ్రెస్ నాయకత్వం. లోక్సభ ఎన్నికల నాటికి హస్తం పార్టీకి భారీ హైప్ తీసుకొచ్చేందుకు ఎంపిక చేసిన ముగ్గురిని కేబినెట్లోకి తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. మరి కాంగ్రెస్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ సక్సెస్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.